జనసేన పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక నిర్ణయం పట్ల కార్యకర్తల్లో పండుగ వాతావరణం నెలకొందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయకత్వంలోకి తీసుకురావాలనే ఉన్నతమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని కొనియాడారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ భాడిత శంకర్ తన అనుచరులు జనసైనికులతో స్టెల్లా కాలేజ్ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని కమిటీకి తన దరఖాస్తును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 30 నుంచి 32 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి ఆశావాహుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా సేకరించిన దరఖాస్తులన్నింటినీ పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని ఎవరిని ఏ పదవిలో నియమించాలనే పూర్తి నియామక అధికారం ఆయనదేనని స్పష్టం చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ దరఖాస్తుల ప్రక్రియకు అనూహ్యమైన స్పందన లభిస్తుందని, కార్యకర్తలను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. జనసేన పార్టీ ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ భాడిత శంకర్ తన అనుచరులు జనసైనికులతో కలిసి ఒక పండుగ వాతావరణంలో భారీ ర్యాలీగా తరలివచ్చి దరఖాస్తును అందజేశారని, ఈ దరఖాస్తును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం భాడిత శంకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ఆయన పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం క్షేత్రస్థాయి నుంచి కూడా నాయకత్వాన్ని పెంపొందింపజేయాలి. ఎవరైతే పార్టీ కోసం అహరహం కృషి చేస్తున్నారో వారందరినీ కూడా నాయకత్వంలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు గడిచిన 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకులను అందరినీ కూడా ఏర్పాటు చేసి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక 30-32 మందితోటి కమిటీని ఏర్పాటు చేసి అందరి దగ్గర నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ తీసుకున్నటువంటి దరఖాస్తులను అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూసి పరిశీలించి ఎవరిని ఎక్కడ ఏ పదవిలో పెట్టాలనేది నిర్ణయిస్తారు. నిర్ణయించే అధికారం సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారిదే. ఇక ఈ విషయంలో విజయవాడ పార్లమెంట్కి సంబంధించి చాలా అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. గడిచిన 3 రోజులుగా కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినాయి. ఈరోజు ఇప్పుడు ఒక పండుగ వాతావరణంలో మన భాడిత శంకర్ తన దరఖాస్తుని ఇవ్వడానికి ఇక్కడికి రావటం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా నియోజకవర్గంలోని కార్యకర్తలు, సిటీలోని కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావటం, వారందరూ వచ్చి కోలాహలంగా వారి యొక్క దరఖాస్తుని ఇవ్వటం, దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయోగం విజయవంతమైందనేటువంటి మాట స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందువల్లంటే ఎక్కువ మంది కార్యకర్తలు, ఎక్కువ మంది నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాలు పంచుకుంటున్నారని చెప్పడానికి భాడిత శంకర్ ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమమే నిదర్శనం అనేటువంటి మాట తెలియజేస్తూ, తప్పనిసరిగా ఇవాళ జనసేన పార్టీ ఖచ్చితంగా కార్యకర్తలని చూసేటువంటి పార్టీ, కార్యకర్తల నాయకులుగా తయారు చేసేటువంటి పార్టీ కనుక ఈ పార్టీ 10 కాలాల పాటు ప్రజలందరికీ మంచి చేస్తుందనేటువంటి మాటని అందరూ నమ్ముతున్నారు. అందుకే వస్తున్నారు అనేటువంటి మాట తెలియజేస్తూ అందరికీ కూడా శుభాభినందనలు. పండగ వాతావరణంలో జనసేన పార్టీ ఇక్కడ కందుల దుర్గేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను ఈరోజు అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాను. పండగ వాతావరణం లాగా అంతే కార్యకర్తలందరికీ కూడా భరోసాగా ఉండి కార్యకర్తలకి ధైర్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేనని మీరు కూడా పండగ వాతావరణంలో ఈరోజే లాస్ట్ డేటు, అందరూ వచ్చి అప్లికేషన్ ఇవ్వాలని, తద్వారా పవన్ కళ్యాణ్కి అందరూ అండగా ఉండాలని నా విజ్ఞప్తి.